హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా దమ్ బిర్యానీ. ఎప్పుడు చేసుకునే మటన్ చికెన్ బిర్యానీ కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ కీమా బిర్యానీ పండుగలు అలాగే స్పెషల్ డేస్లో సండేలో చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ కీమా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 3/4 kg బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 kg కీమాను కూడా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, 3 ఇలాచీలు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అలాగే 1 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న కీమాను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే ఇలా కీమా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మూత పెట్టి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోండి. నేను ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయడం లేదు, ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు మనం మసాలాలో యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వేయటం లేదు. ఒకసారి కీమా ఉడికిందో లేదో చూసుకోవాలి. కీమా అనేది 80% కుక్ అవుతే చాలు, ఎందుకంటే మిగతా 20% అనేది దమ్ములో ఉడికిపోతుంది. కీమా అనేది 80% ఉడికిన తర్వాత కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు దమ్ము ఏ పాత్రలో పెట్టుకుంటామో ఆ పాత్ర తీసుకొని అందులో 1 కప్పు పెరుగును తీసుకోవాలి. కొంచెం సన్నగా కట్ చేసుకున్న పుదీనాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగినట్టుగా ఉప్పు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న కీమాను అందులో వేసుకొని బాగా కలపాలి. మసాలా అంతా కీమకు పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత స్టేజ్లో మనం చూసుకొని వేసుకోవడానికి రాదు కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. అలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా అంతా అడుగున సమానంగా ఉండేలాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాత్రలో ఎసరుకు నీళ్లు పెట్టుకోవాలి. అందులో టీ స్పూన్ సాజీరా, 2-3 లవంగాలు, 2-3 ఇలాచీలను వేసుకోవాలి. అలాగే 2-3 ఇంచుల దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకులను వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే టీ స్పూన్ దొడ్డు ఉప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఎసరు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత ఎసరుని 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ అనేది 80% ఉడికిన తర్వాత రైస్ మొత్తాన్ని వడకట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కీమాలో వేసుకోవాలి.
ఇలా అంతా ఒకసారి ఈవెన్గా అనుకోవాలి. కొంచెం బ్రౌన్ ఆనియన్ వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని తర్వాత రైస్ ఉడికించుకున్న ఎసరు నీళ్ళను ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇలా అంతా పోసుకోవాలి. గోధుమ పిండిని చుట్టూ పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఏదైనా బరువును పెట్టాలి, లేకపోతే అల్యూమినియం ఫైల్తో కూడా కవర్ చేసుకోవచ్చు. నేనైతే మూత పెట్టుకొని దాని మీద బరువును పెట్టి దమ్ పెట్టుకుంటున్నాను. మంటను హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత 1/2 అవర్ అలాగే పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి కీమా దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.